అన్నిటికంటే విలువైనది సమయం. ఆ సమయంని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో అనేక దేశాలు హై స్పీడ్ రైల్ నెట్వర్క్స్‌ని డెవలప్ చేస్తున్నాయి. అదే గోల్‌తో ఇండియన్ గవర్నమెంట్ కూడా దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైలు కారిడార్స్‌ని ప్రపోజ్ చేసింది. ప్రస్తుతము దేశంలో ఫస్ట్ హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్. ప్రెజెంట్ ఇది నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చేపట్టే నెక్స్ట్ ప్రాజెక్ట్ ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న సిటీస్లో హైదరాబాద్ సిటీ ముందు వరుసలో ఉంది. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్స్, స్టార్టప్స్ మరియు రియల్ ఎస్టేట్ అన్ని సెక్టార్స్లో హైదరాబాద్ వేగంగా దూసుకుపోతుంది. మరియు మరోవైపేమో ముంబై ఏమో దేశ ఆర్థిక రాజధానిగా కొనసాగుతుంది. ఈ రెండు మెగా సిటీస్ను హై స్పీడ్ రైలు కారిడార్ ద్వారా కనెక్ట్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ముంబై మధ్య ట్రైన్ ద్వారా ప్రయాణించడానికి 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. అదే గనక ఈ హై స్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే కేవలం 3 నుండి 4 గంటల్లోనే ఈ హైదరాబాద్ ముంబై మధ్య ప్రయాణించవచ్చు. అంటే ఒకే రోజులో మీరు హైదరాబాద్లో బయలుదేరి ముంబై చేరుకుని అక్కడ బిజినెస్ మీటింగ్స్ లేదా అఫీషియల్ విజిట్స్, పర్సనల్ ట్రిప్స్ని కూడా పూర్తి చేసుకుని తిరిగి రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్తో. ప్రస్తుతం ఈ కారిడార్కి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పూర్తి చేసి దీన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. సో గవర్నమెంట్ అప్రూవల్ కోసము పెండింగ్లో ఉంది ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇంకా ఈ హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఇటు ముంబై వైపు వచ్చేస్తే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో తానేలో ఒక రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో అక్కడ ప్రారంభం అవుతుంది ఈ ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్. ఇక్కడ ఒక బైపాస్ లైన్ కూడా ఉంటుంది. అంటే ఇటు అహ్మదాబాద్ వైపు నుండి వచ్చేటప్పుడు ఇలా డైరెక్ట్గా ఇటు హైదరాబాద్ లైన్లోకి రావడానికి ఇక్కడ ఒక బైపాస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మొదలవుతుంది ఈ హై స్పీడ్ రైలు కారిడార్. సో ఇక్కడ మొదలైన ఈ హై స్పీడ్ రైలు కారిడార్ ఆ తర్వాత నవీ ముంబై మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత లోనావాలా, పూణే, పూణే తర్వాత ఇది వచ్చేసి బారామతి, బారామతి తర్వాత పరందర్పూర్, సోలాపూర్, సోలాపూర్ తర్వాత కర్ణాటకలో ఉన్న కాలబుర్గి, కర్ణాటక తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ హై స్పీడ్ రైలు కారిడార్ వికారాబాద్ మీదుగా వచ్చి ఇక్కడ కోకాపేట్లో ఎండ్ అవుతుంది. ఈ ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ 3 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ హై స్పీడ్ రైలు కారిడార్ పొడవు 93 కిలోమీటర్లు ఉంటుంది. టోటల్గా ముంబై హైదరాబాద్ మధ్య ఈ హై స్పీడ్ రైలు కారిడార్ పొడవు వచ్చేసి 670 కిలోమీటర్లు ఉంటుంది. ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో ఈ కోకాపేట స్టేషన్ టెర్మినల్ స్టేషన్ గా ఉంటుంది. కోకాపేట స్టేషన్ ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి ధరలు. ప్రస్తుతం కోకాపేటలో కొన్ని ఏరియాల్లో ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 1 ఏకర్ ల్యాండ్ 150 క్రోర్స్ పలుకుతుంది. ఇంకా ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో భాగంగా కోకాపేటలో నిర్మించే టెర్మినల్ స్టేషన్ కోసం 250 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఎకరానికి 150 కోట్లు వేసుకున్న కేవలం కోకాపేట స్టేషన్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కోసమే 37,000 కోట్లు అవసరమవుతాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 లక్షల కోట్లు. కానీ కోకాపేట స్టేషన్ నిర్మాణానికి అయ్యే ల్యాండ్ అక్విజిషన్ కోసమే 37,000 కోట్లని స్పెండ్ చేయాల్సి ఉంది. సో మరి మనకి భవిష్యత్తులో తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుందో, లేదా ఈ టెర్మినల్ పాయింట్ని వేరే చోటకి మారుస్తారో మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరియు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో కూడా ఇదే విధానం అమలవుతుంది. చూద్దాము తెలంగాణ గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వికారాబాద్లో ఒక స్టేషన్ని ప్రపోజ్ చేశారు కదా, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేషన్ పైన అంతగా ఆసక్తి లేదు. వికారాబాద్ కంటే అనంతగిరి హిల్స్ ప్రాంతంలో ఒక స్టేషన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో దీనివల్ల టూరిజం బాగా ప్రమోట్ అయ్యి చాలా ఎక్కువ మంది టూరిస్టులు ఈ అనంతగిరి ప్రాంతానికి రావటానికి అవకాశం ఏర్పడుతుంది. అనంతగిరి ప్రాంతంలో స్టేషన్ ఉంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఈ అనంతగిరి స్టేషన్ని ప్రపోజ్ చేస్తుంది వికారాబాద్ స్టేషన్కి బదులుగా. సో ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే. ఫైనల్గా నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్టేషన్కి సంబంధించి. ఇంకా ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో రైళ్లు
మాక్సిమం స్పీడ్ 320 కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణించడానికి అనుకూలంగా ఈ నిర్మాణాన్ని చేపడతారు. ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ 2,00,000 క్రోర్స్ అని చెప్పాను కదా. ఇంకా ఫైనల్ అలైన్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్ మరియు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆధారంగా ఇది పెరిగే అవకాశం ఉంది లేదా తగ్గే అవకాశం ఉంది. కారిడార్ పూర్తయితే ముంబై, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గటమే కాకుండా ఈ మార్గంలో ఉన్న పూణే, సోలాపూర్, కాలబుర్గి, వికారాబాద్ వంటి సిటీస్ బాగా డెవలప్ అవుతాయి. కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మరియు రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ దశలోనే ఉందనుకోవచ్చు. గవర్నమెంట్ దీనికి ఆమోద ముద్ర వేయాలి. ఇంకా ఈ ఫండింగ్ అరేంజ్మెంట్స్ మరియు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఇవన్నీ పూర్తయిన తర్వాతే యాక్చువల్ కన్స్ట్రక్షన్ అయితే మొదలవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం అవడానికి ఇంకో 2-3 ఏళ్ళు పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. కోకాపేట దగ్గర ఈ ముంబై, హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ఎండ్ అవుతుంది కదా. ఈ కోకాపేట నుండే మరో లైన్ ఉంటుంది. ఆ లైన్ వయా శంషాబాద్ మీదుగా వెళ్ళి ఒక లైన్ ఏమో అటు అమరావతి, చెన్నై వైపుకి వెళ్తుంది. మరో లైన్ ఏమో ఇటు మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా బెంగళూరు వైపుకి వెళ్తుంది.